మోహన్ కృష్ణ బరగడ ఛానల్ అండి. నిన్న అమ్మవారు భరతనాట్యాలతో ఊరేగింపు ఒడిబియ్యం అమ్మవారితో అమ్మవారు గుడిలోకి రావటం జరిగింది. పార్ట్ 1 చూపించాను కదా. ఇప్పుడు పార్ట్ 2లోకి వస్తున్నాము. ఈ పార్ట్ 2లో అమ్మవారి గుడిలోకి వెళ్ళటం, అక్కడ అమ్మవారి ముగ్గు వేసి అమ్మవారిని కూర్చోపెట్టడం, అక్కడ అయ్యవార్లు వచ్చి పూజ చేయటం, అమ్మవారు స్వయంభూ దర్శనం కనిపించటం, భరతనాట్యాలు స్టేజీ మీద చేయటం, భరతనాట్యం చేసే వాళ్ళకి సర్టిఫికెట్లు సన్మానాలు చేయటం, మేడం గారు రమాదేవి గారు, ఇవన్నీ కూడా పార్ట్ 2లో ఉంటాయి. మా ఇంటి వరలక్ష్మి వ్రతం అమ్మవారిని కూడా లాస్ట్లో పెట్టాను. మన శుక్రవారం వరలక్ష్మి పూజ చేశారు మా ఇద్దరు కోడళ్ళు, అది కూడా పెట్టాను, అది కూడా గమనించండి. ఇప్పుడు వచ్చే ఈ అమ్మవారు స్వయంభు, అక్కడ కనిపించే పుట్టలో అమ్మవారు దర్శనం చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుంది. ఆ పుట్ట అదంతా కూడా పుట్ట, ఆ పుట్టలో అమ్మవారు వస్తారు. నారాయణి అమ్మ. ఇప్పుడు బయట ఒక చెట్టు కింద అమ్మవారు ఉంటారు. ఈ అమ్మవారు ఆ అమ్మవారు ఎన్నో రూపాలు, ఆ గుడి అంతా కూడా అమ్మవారు స్వరూపాలే. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు గోల్డెన్ టెంపుల్, నారాయణమ్మ టెంపుల్, మనకు గోల్డెన్ టెంపుల్ మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు మీరు చూసేది గోల్డెన్ టెంపుల్ బ్యాక్ సైడు ఓల్డ్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లోనే నారాయణ అమ్మవారు పుట్టలో వెలిశారు ప్రత్యక్షంగా. అంత అద్భుతమేనండి. మన గురువుగారు కూడా ఈ పాత గుడిలోనే ఉంటారంట. ధ్యానం చేసుకుంటూ హోమాలు చేయాలన్నా ఏం చేయాలన్నా ఎక్కువగా ఈ గుడిలోనే ఉంటారంట. సారీ సమర్పించటం, అమ్మవారిని చూపించటం అన్నీ కూడా ఈ పాత గుడిలోనే జరిగింది. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా పాత గుడి నారాయణమ్మ టెంపుల్, బంగారపు టెంపుల్ కాదు. బంగారు టెంపుల్కి సెల్ ఫోన్లు కానీ ఏమి తీసుకురానివ్వరు. దాని గురించి కూడా, బంగారు టెంపుల్ గురించి కూడా మీకు నేను వివరిస్తాను. ఈ పుట్టలో వచ్చిన అమ్మవారి గురించి కూడా మీకు నేను వివరణ ఇస్తాను. చూడండి, ఇదంతా ఓల్డ్ టెంపుల్ అన్నమాట. అసలు చాలా పెద్ద గుడి, అందరు దేవతలు చక్కగా ఉన్నాయి. ఆవు అక్కడ కనిపించేది ఆవు కూడా అసలు చాలా అద్భుతంగా చాలా ఉంటుంది. ముక్కోటి దేవతలు చూపిస్తారు ఆవుని, అంత అందంగా ఉంటుంది. ఇప్పుడు కనపడేదంతా కూడా ఓల్డ్ టెంపుల్. ఈ టెంపుల్ గురించి విశిష్టత, నారాయణమ్మ గురించి, పుట్టలో ఎలా వచ్చారు, మన గురువు గారు ఎలా వచ్చారు అనేది మొత్తం మీకు నేను వివరణ తెలియజేస్తాను. ఓం నమో నారాయణి. తమిళనాడులోని వేలూరు తిరుమలైకోడిలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ లక్ష్మీనారాయణ పీఠం ఆవరణలో ఒక పుట్ట ఆలయం ఉంది. పుట్ట ఆలయం అమ్మవారి స్వరూపం. సనాతన ధర్మం ప్రకారం పుట్టను గ్రామదేవత స్వరూపంగా ప్రకృతి మాతగా భావిస్తారు. ఇక్కడ ఉన్న పవిత్రమైన పుట్టను దేవతామూర్తిగా అలంకరిస్తారు. శ్రీశక్తి అమ్మ తన 16వ ఏట ఇల్లు వదిలి వచ్చినప్పుడు ఈ పుట్ట పక్కనే ఉన్న ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ప్రతిరోజు దీనికి పూజలు చేసేవారు. ఆ తర్వాత కాలంలోనే ఈ పుట్ట చుట్టూ ప్రస్తుత నారాయణీ పీఠంగా నిర్మితమైంది. నిత్య పూజలు ఈ పుట్ట ఆలయంలో ప్రతిరోజు పుట్ట పూజ, అభిషేకాలు, హారతి అత్యంత వైభవంగా జరుగుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ పాలు పోసి పూజలు అందుకుంటారు. అమ్మవారు చూడండి, ఆ నారాయణ అమ్మ గురువు గారు ఎలా వచ్చారు ఏంటి అనేది కూడా నేను ఆయన గురించి కూడా మీకు నేను వివరిస్తాను. పుట్టలో వచ్చిన అమ్మవారి స్వరూపం గురించి మీకు నేను చెప్పాను. ఓం నమో నారాయణి. అమ్మవారికి అభిషేకాలు చేసే ప్లేస్ అండి. అమ్మవారికి రకరకాలుగా అన్ని రకాలతో అయ్యవార్లు అభిషేకాలు చేస్తారన్నమాట. ఇప్పుడు వచ్చేది గురువు గారు, నారాయణ అమ్మ గురువు గారు, మన దేవస్థానం కట్టిన గురువు గారు నారాయణి అమ్మ. ఇప్పుడు వచ్చేది స్వయంభూ పుట్ట, నారాయణమ్మ స్వయంభూగా వచ్చిన ప్లేసు గుడి బయటే ఉంటుందన్నమాట. ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు, ప్రదక్షిణ చేసేటప్పుడు స్టేజీ మండపం ఉంటుంది. ఆ మండపానికి దేవతా బొమ్మలు చేశారు, పెయింటింగ్లతో చేశారు. చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది ఈ స్టేజీ మండపం అన్నమాట. ఇది మన అమ్మవారు దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణ చేస్తాం కదా, అప్పుడు అమ్మవారికి సంబంధించిన ఏనుగు ఉంటుంది. ఏనుగు మీద అమ్మవారిని ఊరేగింపై చేస్తారు కదా, దేవతా ఏనుగు. ఆ ఏనుగు కూడా అక్కడ ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారి గుడి ముందు
నారాయణ అమ్మ టెంపుల్ ముందర ఇట్లా ముగ్గులు వేసి అట్లా పూలతో అలంకారం చేసి మనం అమ్మవారిని తయారు చేసుకుని తీసుకుని వెళ్ళాం కదా, అమ్మవారిని అలా ముగ్గులో కూర్చోబెట్టి తీసుకెళ్ళిన సారీ అంతా కూడా అమ్మవారి చుట్టూ పెట్టి అమ్మవారికి సమర్పిస్తారనమాట. అయ్యవార్లు వస్తారు ఇద్దరు, వచ్చి వాళ్ళు పూజలు ఇచ్చేసి అమ్మవారికి మనం తెచ్చిన సారీ అంతా కూడా నివేదన చేసి అమ్మవారికి హారతులు ఇస్తారు. ఇచ్చి ఎంతో అద్భుతంగా చాలా బాగా చేస్తారనమాట. అమ్మవారు చూడండి, అయ్యవార్లు వచ్చారు, వచ్చి అలా పూజ చేసి అమ్మవారికి ఆ సారీ అంతా సమర్పించి హారతులు ఇచ్చి అమ్మవారికి మనందరితో కూడా పూలు అవి అమ్మవారికి వేయించి మనతో కూడా పూజలు అవి చేపించి అమ్మవారి దర్శనం చేసుకోవటానికి గుళ్ళోకి వెళ్తాము. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా గాజులతో అలంకారం చేస్తారు. అక్కడ కూడా అమ్మవారికి కింద ముగ్గు వేసి అమ్మవారి గాజులు పెట్టి అలంకారం చేస్తారు. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా గాజులు, పసుపు, కుంకుమ అన్నీ కూడా ప్రతి మనిషికి ఇవ్వటం జరుగుతుంది. చూడండి అమ్మవారు ఎంత బాగుందో. ఇక అమ్మవారు అట్ట ముగ్గులో కూర్చోవటం, అలంకరించటం, సారీ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, నిజంగా అమ్మ దర్శనం చేసుకోవటం చాలా అద్భుతంగా చాలా బాగుంది. రమాదేవి మేడం గారి ద్వారా మేము 70 మంది వెళ్ళాము. ఎంతో ఆనందాన్ని మాకు ఇచ్చినందుకు మేడం గారికి అనంత కోటి కృతజ్ఞతలు. నారాయణ అమ్మ తల్లి ఆశీర్వచనం అందరికీ ఉంటుంది తల్లి. ఇప్పుడు స్టేజీ మీద భరతనాట్యాలు చేస్తున్నారు పిల్లలు. వాళ్ళు కూడా మా ద్వారా మేడం ద్వారా వచ్చిన వాళ్ళు, బెంగళూరు నుంచి వచ్చారు. చాలా బాగా చేశారు భరతనాట్యం. వాళ్ళ ప్రోగ్రాం కూడా ఈ వీడియోలో వస్తుంది. క్లిప్పింగ్ చేయకుండా ప్రతిదీ కూడా చూడండి. ఇట్లా అమ్మవారిది, అటులోన స్వయంభూ అమ్మవారు, ఇటు భరతనాట్యాలు చక్కవన్నీ వస్తాయి. ప్రతిదీ కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా అమ్మ దర్శనం ఇలా చేసుకోవటం కూడా మన అదృష్టంగా భావించాలండి. నిజంగా రమాదేవి గారు ఇంత అవకాశం మనకి ఇచ్చినందుకు అనంత కోటి కృతజ్ఞతలు. చూడండి అమ్మవారు ఎంత బాగుందో ముద్దుగా. చక్క అందరం పట్టుకుని ఫోటోలు దిగాం. ఇక చూడండి అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు అలా ముగ్గేసి చుట్టూ దీపాలు పెట్టి తీసుకెళ్ళిన గాజులన్నీ అక్కడ అలా పెట్టి అమ్మవారికి సమర్పించారు. మళ్ళీ ఆ గాజులు, పసుపు, కుంకుమ అందరికీ మనకే ఇస్తారనమాట. అందరికీ చూడండి అయ్యవార్లు అందరూ. గురువు గారి గురించి నేను మీకు వివరణ ఇస్తున్నాను. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం వెల్లూరు శ్రీపురం స్వర్ణ దేవాలయం గోల్డెన్ టెంపుల్ నిర్మించిన శ్రీ శక్తి అమ్మ, నారాయణి అమ్మ కథ అత్యంత దైవికమైనది. భక్తులు ఈమెని నారాయణీదేవి అవతారంగా భావిస్తారు. జననము మరియు బాల్యం. అసలు పేరు సతీష్ కుమార్ గారు. జననం 1976 జనవరి 3న తమిళనాడులోని వెల్లూరు జిల్లా తిరుమలైకోడి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ నందగోపాల్, శ్రీమతి జ్యోతి అమ్మ. దైవిక గుర్తులు. పుట్టినప్పుడు ఈమె నొసట స్పష్టమైన నామం, రొమ్ముపై శంఖచక్రాల గుర్తులు ఉన్నాయని చెప్తారు. ఆధ్యాత్మిక ఆసక్తి. చిన్నతనం నుంచే నిరంతరం పూజలు చేయటం, ఆలయాలను దర్శించడంపైనే శ్రద్ధ చూపేవారు. నారాయణి అమ్మగా మార్పు. 16వ ఏట మార్పు. సతీష్ కుమార్ తన 16వ ఏట 1992 మే 8న తనలో దైవిక శక్తిని ప్రపంచానికి వెల్లడించారు. పీఠం స్థాపన. అదే ఏడాది తిరుమలైకోడిలో శ్రీ నారాయణీ పీఠాన్ని స్థాపించి తన పేరును శ్రీ శక్తి అమ్మగా మార్చుకున్నారు. అవతారం. దుర్గా, లక్ష్మీ, సరస్వతీదేవిల ముక్కోటి శక్తుల కలయికే నారాయణీదేవి అని అమ్మ బోధించారు. మానవాళిని సన్మార్గంలో నడిపించేందుకు ఈ అవతారం ఎత్తినట్లు ప్రకటించారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ నిర్మాణ సంకల్పం సమాజంలో ఆధ్యాత్మికతను, శాంతిని పెంపొందించటానికి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలని అమ్మ సంకల్పించారు. 2007 ఆగస్టు 24 శ్రీ లక్ష్మీనారాయణి స్వర్ణ దేవాలయం ప్రారంభమైంది. బంగారు రేకులు, సుమారు 1500 కిలోల స్వచ్ఛమైన బంగారంతో ఈ ఆలయ విమాన గోపురం, అర్ధమండపం నిర్మించారు. శ్రీచక్ర మార్గం. నక్షత్ర ఆకారంలో శ్రీచక్రం వలె ఉన్న 1.8 కిలోమీటర్ల పొడవైన మార్గం కూడా నడిచి భక్తులు గర్భగుడికి చేరుకుంటారు. ఈ దారి పొడవునా అమ్మవారి దైవిక సూక్తులు కనిపిస్తాయి.
శ్రీ శక్తి అమ్మ కేవలం ఆధ్యాత్మికతనే కాదు, పరిమితం కాకుండా ఎన్నో సామాజిక సేవలు కూడా అందిస్తారు. ఉచిత వైద్యం, అన్నదానం, పర్యావరణం ఇవన్నీ కూడా చాలా ఆధ్యాత్మికంగా, గో సంరక్షణ అన్నీ ఉంటాయి. చాలా ఆనందంగా, చాలా ఆహ్లాదంగా, చాలా చాలా బాగుంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటానికి, వారి జీవితాల్లోకి శాంతిని పొందించటానికి వస్తుంటారు. చాలా మనశ్శాంతిగా, ప్రశాంతంగా, చాలా అద్భుతంగా ఉంటుందండి. నారాయణ అమ్మ అసలు దర్శనం మహాభాగ్యం అన్నమాట. అటు గోల్డెన్ టెంపుల్ నిర్మించిన విధానం కానీ, ఇక్కడ పాత గుడి, మన అమ్మవారు గుడిలో ఉన్న అమ్మవార్ల స్వరూపాలు కానీ చాలా 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 బాగుంటుంది. ఇప్పుడు పాత గుడి ఏంటంటే స్వయంభూ అమ్మవార్లను చూస్తాం. గోల్డెన్ టెంపుల్ అంటే అమ్మవారిని ప్రతిష్ఠించిన విధానాన్ని చూస్తాం. రెండు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మవారిని ముగ్గులో కూర్చోపెట్టారు, చుట్టూ సారి సమర్పించాము. అమ్మవారికి పూజలు గురువుగారులు వచ్చి చేస్తారు. ఇప్పుడు లోన గర్భగుడిలో కనపడేది పుట్టలో వచ్చిన అమ్మవారు నారాయణ అమ్మ. చూడండి, ఆ అమ్మ ముందే మనం తీసుకెళ్ళిన అమ్మను కూర్చోబెట్టి అందరూ 70 మంది సేవకులం రమాగారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా చాలా చాలా బాగా జరిగింది. సారి మహోత్సవం, ఒడిబియ్యం, ఊరేగింపు, భరతనాట్యాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా చాలా బాగా జరిగినాయి. ఇప్పుడు భరతనాట్యాలు కూడా ఈ వీడియోలో వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇందులోనే మా ఇంటి మహాలక్ష్మి పూజ శ్రావణ శుక్రవారం మా కోడలిద్దరు చేశారు నిన్న, అవి కూడా పెట్టాను. లాస్ట్లో అది కూడా చూడండి, సరేనా? ఓం నమో నారాయణి, ఓం నమో నారాయణి, ఓం నమో నారాయణి. కడప రమాదేవి గారి ఆధ్వర్యంలో ఈ ఒడిబియ్యం మహోత్సవం అమ్మవారికి చాలా బాగా జరిగింది. ada berdiri mundur rawa
చూసారు కదండి, పిల్లల భరతనాట్యాలు చేశారు, అంతా బాగా జరిగింది. ఇప్పుడు మేడం గారు ఆ పిల్లలతో ఫోటోలు దిగటం, వాళ్ళకి మేడంలకి సన్మానం చేయటం, వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఈ వీడియోలో వస్తున్నాయి చూడండి. మా మేడం గారు రమాదేవి గారు, కడప రమాదేవి గారు చూడండి. ఇప్పుడు వాళ్ళకి సన్మానం చేస్తున్నారు, సన్మానం చేసి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తారు. అది పిల్లలు చేసిన నృత్యాలు అవన్నీ కూడా చాలా బాగా జరిగింది చూడండి. వాళ్ళందరూ కలిసి ఫోటోలు వీడియోలు సరదాగా దిగటం జరిగింది. చాలా ఆనందంగా వ్యక్తం చేశారు, చాలా బాగా జరిగింది. అమ్మవారు దర్శనాలు కానీ, అమ్మవారి సేవ కానీ అన్నీ కూడా అసలు అన్నీ కూడా ఒకటి కాదులేండి, అన్నీ చాలా చాలా బాగా జరిగినాయి. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం అందరూ. పిల్లలు వాళ్ళ మేడమ్స్ అన్నమాట, బెంగళూరు నుంచి వచ్చారు. అది చాలా అద్భుతం. ఇప్పుడు వచ్చేది మా చిన్న కోడలు చేసుకుంది, మౌనిక. అమ్మవారి పూజ శ్రావణ శుక్రవారం, మా ఇంటి మహాలక్ష్మి. నిన్న వరలక్ష్మి పూజలో అమ్మవారు చూసారు కదండి. ఇది బెంగళూరు, మా పెద్ద కోడలు శ్రీలేఖ వరలక్ష్మి పూజ చేసుకుంది అమ్మాయి. చూడండి ఎంత బాగా చేసుకుందో. మంగళహారతి నీకు మంగళహారతి, అందుకోవమ్మా మహాలక్ష్మి మంగళహారతి. మంగళహారతి నీకు మంగళహారతి, అందుకోవమ్మా వరలక్ష్మి మంగళహారతి. మా పెద్ద కోడలండి. చూసారు కదండి పూజలు, మా ఇంటి మహాలక్ష్మి పూజ, గోల్డెన్ టెంపుల్ అమ్మవారి సారి మహోత్సవం, వడిబియ్య మహోత్సవం, భరతనాట్యాలు, ఇక వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇవ్వటం, సన్మానాలు, అమ్మవారి నిజరూప దర్శనం, అన్నీ ఒక్కటి కాదు, అన్నీ పార్ట్ 1 పార్ట్ 2 2 వీడియోలు పెట్టాను. విజయవంతంగా అన్నీ సక్సెస్గా చాలా బాగా జరిగినాయి. చక్కగా అందరూ అమ్మవారిని పెట్టుకుని ఫోటోలు దిగటం ఇవన్నీ కూడా వస్తున్నాయి, అన్నీ చూడండి. నిన్న పార్ట్ 1లో అమ్మవారి లోనకు వచ్చే వరకే పెట్టాను. ఇప్పుడు అమ్మవారి లోనకు వచ్చిన తర్వాత, గుడిలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ 2వ వీడియోలో మొత్తం సమాప్తం అవుతుంది. గోల్డెన్ టెంపుల్ వరకు సమాప్తం అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చే వీడియో అరుణాచలం, కాణిపాకం 2 కలిపి మిక్సింగ్ వీడియో వస్తుంది. అది అందరూ కూడా స్క్రిప్ట్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు చూడండి. పార్ట్ 1 పార్ట్ 2 1కి 2 సార్లు చూడండి. రమాదేవి గారు మనకిచ్చిన అవకాశం 1కి 4 సార్లు చూడండి. మనందరం ఆనందం పంచుకుందాం. ఇంతకన్నా మనకేం కావాలి చెప్పండి, చాలా హ్యాపీగా ఉంటుంది. మోహన్ కృష్ణ బరగడా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్స్ చెప్పండి. ఇందులో ఏమైనా పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియచేయండి. ఓం నమో నారాయణి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇక నమో నారాయణి గురువు గారు చూడండి. ఆ కోలాటం మన భరతనాట్యం చేసే పిల్లలు, ఇటు అమ్మవారు, అందరూ కూడా అటు కోలాటం చేసేవాళ్ళు, అన్నీ సమస్తం ఏర్పడినాయి అమ్మవారికి. ఇంత చక్కటి అవకాశం రమాదేవి గారు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చూడండి అమ్మవారి గాజులతో అలంకారం ఎంత బాగుందో. అసలు అమ్మవారు మాత్రం చిన్నపిల్లల పెద్దపిల్లల అందరూ ఎత్తుకుని ఎలా కావాలంటే అలా ఫోటోలు దిగి నిజంగా చాలా
హ్యాపీగా సంతోషంగా ఆనందంగా పంచుకున్నామండి అందరం కూడా. ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు రమాదేవి గారు. ఈవిడ మా మేడం గారు రమాదేవి గారు. రమా గారు అని మళ్ళీ ఇలాంటి అవకాశాలు ఎన్నో ఇవ్వాలి. శ్రీమాతరే నమః.